87వ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం. గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధి తిరుమల నగర్లో కొత్తగా పైప్ లైన్లు వేయుటకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ తిరుమల నగర్లో వాటర్ పైప్ లైన్ లీక్ అవ్వడం వల్ల జీవీఎంసీ వాటర్ వృధాగా పోవడం జరుగుతుందని, దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వారిని దృష్టిలో పెట్టుకుని రోడ్ క్రాసింగ్ ప్రదేశాలలో కొత్తగా ఎంఎస్ పైప్ లైన్ వేయుటకు 18,80,000 రూపాయల జీవీఎంసీ నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయరామరాజు, సెక్రటరీ బొట్టా ప్రకాష్, బెల్లంకొండ రాజన్ రాజు, ఆనంద్ కుమార్, కనితి ఈశ్వర్రావు, మల్లా రాము, కడుపుట్ల శ్రీను, జాన్ రమేష్, భాగ్యలక్ష్మి, దాలయ్య, ఏటీఎన్ మూర్తి, కళ్యాణ్ చక్రవర్తి, విశ్వేశ్వరరావు, పరమానందం, సన్యాసిరావు, తిరుమల నగర్ అసోసియేషన్ సభ్యులు, జీవీఎంసీ వాటర్ లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 87వ వార్డు తిరుమల ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఈరోజు 87వ వార్డు ప్రాంతంలో చాలా నీటి ఎద్దడి ఉండడం వల్ల మరి గత ప్రభుత్వాలు చాలా లెటర్లు పెట్టడం జరిగింది. అనివార్య కారణాల వల్ల మరి ఏదైతే 2 వార్డులకి ఒకటే 6 మోటార్లు ఒకే పంప్ సెట్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది కలిగేది. దాన్ని డివైడ్ చేయమని చెప్పి గతంలో దీన్ని ధర్నా కూడా చేయడం జరిగింది. వెళ్ళి అక్కడ పరిశీలించడం కూడా జరిగింది. అనంతరం ఏ వార్డుకి ఆ వార్డే డివైడ్ చేయడానికి 10 లక్షల రూపాయలు పెట్టి ఆ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు 87వ వార్డు ప్రాంతంలో సుమారు ₹1 కోటి ఓన్లీ వాటర్ సప్లైకి మనం మంజూరు చేసుకోవడం జరిగింది. ఇది 87వ వార్డు ప్రాంతంలో రమాదేవి మహిళా మండలి కానీ, పాత వార్డు ప్రాంతంలో 20 లక్షలు కానీ, ఇప్పుడు ఓన్లీ ఈ తిరుమల నగర్కి 49 లక్షలు. మరొకటి ఏదైతే ఇప్పుడు లైన్లన్నీ ఎక్కువ శాతం వాటర్ ఎక్కువ పోతుంది కాబట్టి దానికి 49 లక్షలు ఇవ్వాలేమో. ఓన్లీ క్రాస్లన్నీ ఐరన్ ఎంఎస్ చేయడానికి ఇది ఒక 18 లక్షలు చిల్లరది. దీంతోపాటు మన ఏదైతే జీవీఎంసీ వాటర్ సప్లై 12 MD ప్లాంట్ నుంచి బయటకు వచ్చే డ్రైన్ 27 లక్షలు, దాంతోపాటు పాతవర్లు ప్రాంతంలోనే ఒక 16 లక్షల రూపాయలు, అలాగే కంపెనీలోని ఏదైతే గార్బేజ్ బ్రిడ్జ్ కానీ ఆ ప్రాంతం రిపేర్కి 23 లక్షలు, సుమారు ₹1,30,00,000 ఓన్లీ వాటర్ సప్లై మీద మనం శాంక్షన్ చేసుకున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకంటే వాటర్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం 87వ వార్డు ప్రాంతంలో. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేయించుకోవడం జరిగింది. దానికి సహకరించిన అధికారులకు కానీ, గౌరవ శాసనసభ్యులకు కానీ, కమిషనర్కి 2 సార్లు కూడా వాటర్ సప్లై మీద పరిశీలించడం కూడా జరిగింది. దీన్ని సహకరించిన అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అలాగే మరి ఏదైతే తిరుమల నగర్ ప్రాంతంలో చాలా గతంలో దగ్గర సుమారు సంపత్ కుమార్ గారి టైంలో 7 కోట్ల రూపాయల దాకా నాకు వర్కులు అయితే అవుతాయి అనుకున్నాం. అది అనివార్య కారణంలో లాగింది. కమిషనర్ మనకి ఇన్ఛార్జ్ కమిషనర్ కలెక్టర్గా ఉండడం వల్ల నాకు కూడా 29 ఫైళ్ళు లాగాయి. ఇప్పుడు ఏదైతే ఈ పార్కులు మన తిరుమల పార్కులు కానీ, పాత ఓట్లపూడి ఎస్సీ అంబేద్కర్ కాలనీ కానీ, అలాగే మన అమ్మవారి గుడి కానీ, గణేష్ నగర్ కానీ, ఏదైతే పార్కుల డెవలప్మెంట్లో భాగంగా చిల్డ్రన్ ఎక్విప్మెంట్, ఓపెన్ జిమ్లు కానీ, పార్కుల డెవలప్మెంట్ కానీ సుమారు 5 ఫైళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఏదైతే బ్యాలెన్స్ వర్క్లన్నీ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మరి మీ అందరూ తెలియాల్సింది ఏంటంటే, మరి మీ అందరూ తెలుసు ప్రధాన గడ్డ అనేది అది 10 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంక్షన్ చేసుకున్నాం. వడ్లపూడి బస్ స్టాప్ నుండి ఆటో నగర్ వరకు కూడా, గాంధీవం జంక్షన్ నుంచి ఆటో నగర్ వరకు కూడా 7 కోట్లతో ఫుట్పాత్ రోడ్డు కూడా వేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మీ అందరికీ చెప్పాం 1,55,60,000తో మన వర్క్ కూడా స్టార్ట్ అయింది మన స్పోర్ట్స్ కాంప్లెక్స్. అలాగే 5 కోట్ల రూపాయలతో వివిధ ప్రాంతాల అభివృద్ధి చేసుకోవడం కూడా జరిగింది. సుమారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 26 కోట్ల రూపాయలు మనం శాంక్షన్ చేసుకున్నాం. అటు ఎలక్ట్రికల్ కూడా రింగ్ ఫోల్స్ కానీ అదొక దగ్గర సుమారు ఒక 80 లక్షల వరకు చేసుకోవడం జరిగింది. మరి ఏదేమనుకున్నా 87వ వార్డు ప్రాంతాన్ని ఒక స్మార్ట్ వార్డు చేయడానికి మనం పూనుకున్నాం. మన ఎజెండాలు కూడా కొన్ని వర్కులు పెట్టుకున్నాం. అన్నీ కూడా రోడ్డు కానీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ కూడా మనకి రావడం జరిగింది. దాంతోపాటు ఏదైతే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కూడా 17.5 కోట్లతో మన దగ్గరలోనే పెట్టుకోవడం కూడా జరిగింది. దానికి కూడా సహకరించిన భర్త గారికి కానీ, ఎమ్మెల్యే గారు అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి ఎందుకంటే మీరు ఏదైతే తిరుమల అనేటప్పుడు ఎక్కువ శాతం మరి ఇక్కడ ఏదైనా సరే ఒక స్మార్ట్ వార్డు అనేది, స్మార్ట్ వార్డులో భాగంగా తిరుమల ఇప్పుడు కూడా ఎక్కువ శాతం అవార్డులు తెచ్చుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మరి దానికి ఎందుకంటే మనం ఈ ప్రాంతాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళ అసోసియేషన్ స్ట్రాంగ్, వీళ్ళు ఎప్పుడు వెళ్ళా సరే ఏదో పనులు అయిపోతున్నాయి కదా అని చెప్పేసి మేమైతే తిరుమలని మేమైతే రిప్రజెంట్ చేయలేదు. మరి అనివార్యంగా సంపత్కం వెళ్ళిపోయిన తర్వాత ఆగాయి కాబట్టి తక్షణమే దీనికి ఏదైతే అభివృద్ధి అనుకున్నామో అది రోడ్ నెంబర్ 7లో మనం ప్రామిస్ చేసాం డ్రైన్, అది కంపల్సరీ చేసే బాధ్యత మాది. ఏదైతే అనుకున్నామో పార్కులన్నీ కూడా తక్కువ టైంలో శంకుస్థాపన చేద్దామని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు విశ్వేశ్వరరావు, నేను తిరుమల నగర్ సెక్రటరీని. ఇక్కడ మన జగన్ గారు చెప్పినట్టు వార్డులో వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు చాలా స్పీడ్గానే జరుగుతున్నాయి. దానిలో భాగంగానే మా కాలనీలో
గతంలో ఆగిపోయిన వర్క్లు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ వాటిని ముందుకు తీసుకెళ్ళి ఈ పైప్ లైన్కి ప్రత్యేకంగా వాటర్ లైన్లు ఏవైతే మాకు బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో దానికి సంబంధించి కార్నర్లో ఎంఎస్ పైప్ లైన్లు, మెయిన్ లైన్లు అన్నీ కూడా మళ్ళీ చేంజ్ చేయడానికి సుమారు ఒక 70 లక్షల వరకు శాంక్షన్ చేయించారు. అవి అవుతున్నాయి. అదే కాకుండా కార్పొరేటర్ గారికి కొంచెం రిక్వెస్ట్ ఏంటంటే, అంతా బాగుంది మా కాలనీలో ఎంట్రన్స్ అయితే కనుక అక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ఇబ్బంది ఏంటంటే డ్రైన్ బాగా డౌన్ అయిపోవడం వల్ల ఈ అటు నుంచి ఇటు నుంచి మట్టి కొట్టుకొచ్చి మొత్తం కుళ్ళు అయిపోతుందండి అంతానే. అక్కడ వరకు నేను 2 ఫీట్ డ్రైన్ ఉంది. ఆ డ్రైన్ని గేట్ వరకు పొడిగించేలాగా ఒక ఆలోచన చేయాలి. అదొకటి. రెండోది ఏంటంటే మీకు స్మార్ట్ వార్డులో భాగంగా ఏదైతే ఈ అండర్ గ్రౌండ్ లైన్స్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఉన్నాయో మా వార్డుకి ప్రత్యేకంగా ఆల్రెడీ మేము లెటర్ పెట్టున్నాము. ఏదైనా శంఖంలో పోతేనే తీర్థం, మీరు చెప్తే తప్ప మాకు పని అవుతుంది కాబట్టి మీరు చెప్పి దాన్ని మా వార్డులో ఈ వార్డులో మా కాలనీని మరింత అభివృద్ధి తీసుకెళ్లేలాగా, ఈ వార్డుతో పాటు మా కాలనీని కూడా మరింత అభివృద్ధి తీసుకెళ్లేలా సహకరించాలని కార్పొరేటర్ గారిని కోరుతున్నాం. సభాముఖంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. 87 వార్డు కార్పొరేటర్ గారు, వార్డు నాయకులు అందరికీ మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరందరూ మంచి ఉద్దేశంతో స్మార్ట్ వార్డు చేయాలనే సంకల్పం చాలా మంచిది. మనకి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. 98 వార్డుల్లో మన వార్డు మనసు పెడితే ఖచ్చితంగా ఏరియా తక్కువ మీద, పాపులేషన్ ఎక్కువ మీద మనం ఖచ్చితంగా స్మార్ట్ వార్డు దిశగా ప్రయత్నిస్తున్నాం. దానిలో భాగంగా 7 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు మీరు త్వరలో చేస్తున్నారు. అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా వస్తుంది కాబట్టి ఇవన్నీ బాగా మా విశ్వగా చెప్పినట్టుగా మా కాలనీ వరకు వచ్చేసరికి మాత్రం మీరే చెప్పారు. కొంచెం ఏదో కారణం వల్ల కొంచెం వెనకబడ్డాము. మాకు అయితే సంపూర్ణ విశ్వాసం ఉంది. ఖచ్చితంగా మీరు 2 మాసాల టైంలోనే ఫైల్స్ రెడీ ఉన్నాయి కాబట్టి ఆ పనులన్నీ కూడా సుమారు 2 కోట్ల రూపాయల వరకు ఇది. ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తుంది వార్డు కార్పొరేటర్ గారితో పాటు వార్డు నాయకులు అందరికీ, వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మన డంపింగ్ యార్డ్ మాత్రం చాలా త్వరితగతిన అందరూ మంచి పట్టుబట్టి చేయగలమంటే మంచి మేలు జరిగిన విషయం అందరికీ, మాతో పాటు వార్డు అందరికీ. అలాగే మీరు ఈ విషయం కూడా మీ పీరియడ్లో అయితేనే బాగుంటుంది. మీ ప్రభుత్వం అనేది కాకుండా మీ పీరియడ్లో అయితే ఇంకా మేము బాగుంటుంది. ప్రభుత్వం ఇంకా ఎలాగ ఉంది, మీ పీరియడ్లో అవుతుందని మేము ఆశిస్తున్నాము. మీ మీద ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఆ విశ్వాసాన్ని మీరు ఒమ్ము చేయకుండా ఈ 2 మాసాల్లో సుమారు 2 కోట్ల వరకు రెడీగా కమిషనర్ గారు సైన్ చేసి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనసు పెట్టి వారికి మన వార్డు నాయకులు కూడా సహకరించి మన అయితే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. 49 లక్షల వరకు కూడా మేము వచ్చిన అవుతుంది కాబట్టి మరి వాటర్ సప్లై వాళ్ళు ఎంతో శ్రమకు వచ్చి ముందు ఏఈ గారికి వాళ్ళకి కూడా ధన్యవాదాలు. అది కూడా త్వరలోన శంకుస్థాపన అవుతాయని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.